ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అన్నదమ్ముడు. ఈ కథ చాలా బాగుంటుంది. అన్నదమ్ములు ఎలా ఉండాలో మనకి ఈ కథలో తెలుస్తుంది. విశ్వనాథపురంలో రామలక్ష్మణులు అనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకుంటుండేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం, అన్నయ్యకి ఇద్దరు పిల్లలు, ఉన్నదాంతో బతకటం అన్న కుటుంబానికి కష్టం అనే భావంతో లక్ష్మణుడు ఉండేవాడు. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరు లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్నధాన్యపు కొట్లో వేసేవాడు. అన్నేమో నాకు కొడుకులు లేరు, నా కొడుకులు ఉన్నారు, ఏదో ఒక రోజు అంది వస్తారు, తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని పోసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళుతూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడింది. ఇది కథ. అన్నదమ్ములంటే ఎప్పుడూ కలిసిమెలిసి రామలక్ష్మణులా ఉండాలి. అర్థమైందా?